జూబ్లీహిల్స్ లో పోలీసులు భారీగా పాత నోట్లు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ ఆఫీసులో దాడి చేసిన వెస్ట్ జోన్ పోలీసులు 7 కోట్ల రద్దయిన నోట్లను పట్టుకున్నారు. శ్రీనివాస్, రవి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో శ్రీనివాస్ నటి జీవితకు సోదరుడిగా చెబుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఓవర్ టు యు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో భారీగా నగదు పట్టుబడింది. 7 కోట్ల రూపాయలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇదే ఇంట్లో ఉన్నటువంటి పైన శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ పేరుతో ఒక కార్యాలయం కొనసాగుతుంది. అందులో రవి అనే శ్రీనివాస్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. అయితే ఇందులో సుమారుగా భారీ స్థాయిలో పాత కరెన్సీ నోట్లు ఉన్నాయన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ఇంటి పైన ఉన్నటువంటి ఆ కార్యాలయం పైన దాడులు నిర్వహించిన సందర్భంలో 7 కోట్ల రూపాయల పాత కరెన్సీ 1500 రూపాయల నోట్లు కనిపించాయి. అలాగే రవి, శ్రీనివాసులను అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ నగదుతో కలిసి టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి పంపించారు. ఈరోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో ఈ దాడులు కొనసాగించినట్టు తెలుస్తోంది. అయితే ఎందుకోసం ఇంత భారీ స్థాయిలో నగదు ఈ కార్యాలయంలో ఉంచుకున్నారన్న దానిపైన ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. మరి పాత కరెన్సీ నోట్లు రద్దయి దాదాపు 10 నెలలు గడుస్తున్నా ఇంకా హైదరాబాద్లో ఈ తరహా పట్టుబడడం అన్నది గత కొద్ది రోజులుగా కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి ఈ రవి, శ్రీనివాస్ ఇద్దరు కూడా ఒక సినీ నటికి సంబంధించినటువంటి దగ్గరి బంధువులన్న విషయం కూడా తెలుస్తోంది. ఈ నివాసం కూడా సినీ నటికి సంబంధించినటువంటి నివాసమే కాబట్టి మరి ఆ కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ రవి, శ్రీనివాసుల్లో ఒకరు గతంలో డ్రగ్స్ కేసులో కూడా పట్టుబడ్డారు. గతంలో హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు దాడులు నిర్వహించిన సందర్భంలో డ్రగ్స్తో కూడా ఈ ఒక వ్యక్తికి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో నగదును ఒక కార్యాలయంలో, ఇంట్లో ఉన్నటువంటి పైన కార్యాలయంలో ఎందుకు పెట్టుకున్నారన్న దానిపైన ప్రస్తుతం సందిగ్ధత కొనసాగుతోంది. మరి వీళ్ళు నగదును మార్పిడి చేయాలనే భావనతోనే ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున నగదును ఈ కార్యాలయంలో ఉంచుకున్నారా? మరి ఆ నగదును ఎక్కడ మార్పిడి చేసి ఒరిజినల్ నోట్లు వీళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు? మరి దీని వెనుక మరి బ్యాంకు అధికారుల పాత్ర ఏంటి, బ్యాంకు సిబ్బంది పాత్ర ఏంటి అనేటువంటి కోణంలో కూడా విచారణ జరిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత నగదుతో సహా ఆ ఇద్దరు పట్టుబడ్డటువంటి వ్యక్తులకు సంబంధించి మీడియా ముందు ప్రవేశపెడతామని పోలీసులు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి క్లారిటీ సాయంత్రంలోగా వచ్చేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ గణపతితో అరవింద్ శర్మ, ఎన్టీవీ.